శ్రీహరి పాదం మోపిన హరిద్వార్లో హర్కి పౌరి ఘాట్ వద్ద ఉన్నాము. అందరికీ నమస్కారం. ఉద్యమ తెలుగు ఛానల్కి స్వాగతం. శ్రీహరి పాదాలు మోపిన హరిద్వార్లో హర్కి పౌరి ఘాట్కి వెళ్ళబోతున్నాము. హరిద్వార్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఈ హర్కి పౌరి ఘాట్. ప్రతినిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గంగా హారతి, గంగా స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. మరి అలాంటి హర్కి పౌరి ఘాట్ గంగా హారతి మనం చూడబోతున్నాము. పదండి, ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. హరిద్వార్లో ఏ హోటల్ నుంచైనా మనకి షేర్ ఆటోస్ ఉంటాయండి. ఈ హర్కి పౌరి ఘాట్కి చేరుకోవటానికి హర్కి పౌరి ఘాట్ వద్ద గంగా హారతి చూడాలనుకుంటే 1 గంట ముందు ఉండే విధంగా చూసుకోండి. దానివల్ల ముందు కూర్చుని చక్కగా గంగా హారతిని చూడొచ్చు. ఇంకా గంగా హారతి టైమింగ్స్ వచ్చేసరికి సీజన్ బట్టి మారుతూ ఉంటుందండి. ఒక ½ అన్ అవర్ అటు ఇటుగా మనం గూగుల్లో సన్సెట్ టైమింగ్స్ చూసుకుంటే దాన్ని బట్టి మీరు ఒక 1 అవర్ బిఫోర్ ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. మేము వెళ్ళింది మేలో కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి 6 o'clockకి స్టార్ట్ చేశారండి. మేము 4:30కి వెళ్ళామండి. 4:30 టైంకి ఘాట్ వద్ద అందరూ స్నానం చేస్తున్నారు. 4:45కి ఆ టైంకి అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ఇంకా హారతి స్టార్ట్ అవుతుంది అనగానే అక్కడ అందరూ వెకేట్ చేసేసారు. స్నానం చేసే వాళ్ళందరూ అక్కడంతా క్లీన్ చేసేస్తారు. అక్కడ మనం ఘాట్ దగ్గర కూర్చోవాలి. మేము 5 కల్లా కూర్చున్నామండి. ఇంకా 6 కల్లా స్టార్ట్ చేశారు హారతి. అయితే హర్కి పౌరి అంటే ఏంటి, హర్కి పౌరి ఘాట్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఈ ఘాట్ని ఎవరు నిర్మించారు అన్న విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. హరిద్వార్ అంటే హరి అంటే విష్ణువు, ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరిద్వార్ అంటే హరిని చేరే దారి అని అర్థం. హర్కి పౌరి అనే పదానికి అర్థం శ్రీహరి పాదాలు. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హర్కి పౌరిలో వదిలారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ పాదముద్రలు గంగానదిచే ప్రతినిత్యం తడపబడటం విశేషం. అందుకే ఈ ఘాట్కి అంత ప్రాముఖ్యత అండి. శ్రీ మహావిష్ణు పాదముద్రలు ఉండటం, అంతేకాకుండా ఇక్కడ పవిత్ర గంగామాత ఉండటం. ఆ గంగామాత ప్రతినిత్యం మన పాపాలని తొలగిస్తూ ఉంటుందండి. ఆ మాత ఏ విధంగా ఇక్కడికి వచ్చారో చిన్న కథ తెలుసుకుందాం. సత్యయుగంలో శ్రీరామచంద్రుడి పూర్వీకుడు సూర్యవంశరాజే అయిన దిలీపుడు కుమారుడు భగీరథుడు కపిలమునిచే భస్మమైన తన పితృదేవతలకు 60,000 మందికి ముక్తిని ప్రసాదించగోరి తపస్సు చేయటం వలన కైలాసనాథుడు మహాశివుడు జటాజూటం నుంచి వెలువడి భారత భూభాగంలో గంగానది అడుగుపెట్టిన పుణ్యక్షేత్రమే హరిద్వార్. ఇక్కడ నుంచే హిమాలయాలు ప్రారంభమవుతాయి. ఇక్కడే గంగానది హిమాలయాలను వీడి నేలపై తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. మోక్షాన్ని ప్రసాదించే 7 క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ కారణంగా మన్నించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకువచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీ. క్షీరసాగర మదనం తర్వాత గర్గ్మంతుడు అమృత భాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృతం 4 ప్రదేశంలో చిందినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. 1 హరిద్వార్, మిగిలిన 3 అలహాబాద్లోని ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి జన్మస్థలమైన నాసిక్. అందుకే ఈ 4 క్షేత్రాల్లో 12 సంవత్సరాల కాలానికి ఒకసారి ఈ క్షేత్రాల్లో మహాకుంభమేళ జరుగుతుంది. హరిద్వార్లో కుంభమేళ ఎప్పుడు జరుగుతుందంటే బృహస్పతి కుంభంలోకి ప్రవేశించిన తర్వాత సూర్యుడు మేషంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కుంభమేళ జరుగుతుంది. కుంభమేళ పవిత్ర స్నానం చేయడానికి చాలామంది హరిద్వార్ చేరుకుంటారు. ఇక్కడ హర్కి పౌరి ఘాట్లో చాలామంది గంగా స్నానం ఆచరిస్తారు. పురాణాలలో ఈ హరిద్వార్ని కపిస్థానంగాను, మాయాపురిగాను, గంగాపురిగా వర్ణించబడింది. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ నగరం చార్ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథులకు ప్రవేశ ద్వారం. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. 5:10 అలా అయ్యిందండి టైం అంతే. అందుకే మనం ఎంత ముందుంటే అంత మంచిది. చక్కగా దగ్గరుండి చూడగలుగుతాం ముందొస్తే కనుక. ఈ హర్కి పౌరి ఘాట్లో బ్రహ్మకుండం ఉంటుందండి. చాలామంది ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోయి ఆత్మశుద్ధి కలుగుతుందని నమ్ముతారండి. అయితే ఈ బ్రహ్మకుండం అనేది సపరేట్గా ఉండదు. ఇది హర్కి పౌరి ఘాట్లో ఒక భాగమే అండి. నేను ఇక్కడ
యారో మార్క్ పెట్టి చూపిస్తాను, ఒకసారి గమనించండి. మీకు కుదిరితే అక్కడ స్నానం ఆచరించడానికి ట్రై చేయండి. ఈ బ్రహ్మకుండ్ శ్రీ మహావిష్ణు సందర్శించారని నమ్ముతారు, అందుకే ఇంత ప్రాముఖ్యతని ఇస్తారండి. ఇక్కడ చూడండి, గంగామాతని పల్లకిలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మొదటగా గణపతి ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది, తర్వాత సంకల్పం, తర్వాత షోడోపచార పూజ చేస్తారు గంగామాతకి, తర్వాత అర్ఘ్యం ఇస్తారండి. ఈ పూజ అంతా అయిన తర్వాత హారతి అయితే స్టార్ట్ అవుతుంది. హర్కి పౌరి ఘాట్ ఎవరు నిర్మించారో తెలుసుకుందాం. హర్కి పౌరి ఘాట్కు చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని 1వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా గంగానదీ తీరంలో స్నానఘాట్ కట్టించాడు. భర్తృహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానది తీరాన తపస్సు చేసి ఇక్కడే తను చాలించిన కారణంగా అతని పేరుతో ఈ నిర్మాణం చేపట్టారు. తర్వాత కాలంలో హర్కి పౌరి నామాంతరంగా చెందింది. గంగా హారతి అంతా అయిన తర్వాత దీపాలు వదులుతారండి. ఇక్కడ దీపాలు దొరుకుతాయి మనకి 30 రూపీస్ అలాగా. అలాగే గంగామాతకి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు వాటర్తోనూ, అలాగే మిల్క్తో కూడా ఇస్తారండి. పాలు ఇక్కడే దొరుకుతాయి మనకి 50 రూపీస్ అలాగా. ఈ ఘాట్ చుట్టూ చాలా దేవాలయాలు ఉంటాయండి. లక్ష్మీనారాయణది, సీతారాములది, శివపార్వతులది, సత్యనారాయణ స్వామిది, సంతోషి మాతది, అలాగే గంగామాత, ఇలాగ చాలా దేవాలయాలు ఉంటాయి. ఈ దేవాలయాలు హారతి అయిన తర్వాత దర్శించవచ్చండి, కాకపోతే రష్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు ముందొచ్చి ఈ దేవాలయాలన్నీ దర్శించుకుని చక్కగా ఘాట్ దగ్గర తొందరగా వచ్చి కూర్చుంటే కనుక చక్కగా దర్శనము అయిపోతుంది, గంగా హారతి కూడా దగ్గర నుంచి చూడొచ్చు. గంగా హారతి మొత్తం అయిపోయిన తర్వాత మన చేత ప్రామిస్ చేయించుకుంటారండి. గంగా నదిని మనం అశుద్ధి చేయకుండా మంచిగా ఉంచుకుంటాము అని చెప్పి ప్రామిస్ చేయించుకుంటారు. అలాగే డొనేషన్ కూడా అడుగుతారండి. గంగా హారతి నిర్వహించడం కోసం మీకు తోచినంత సహాయం చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, గంగామాత వాటర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అందుకని స్నానం ఆచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్నానం ఆచరించండి. గంగా హారతి స్టార్ట్ అవ్వగానే గంగా హారతి చూస్తూ, గంగా హారతి పాట వింటూ, కింద ప్రవహిస్తున్న గంగామాతను అనుభూతి చెందుతూ, సాక్షాత్తు ఆ గంగామాతే ఈ హారతిని అందుకుంటుందా అనే భావనతో మన మనసు తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. మనసంతా ఒక ఆనందంతో నిండిపోతుంది. చుట్టూరా అరహర గంగే, జయ మా గంగే, జయ గంగామయ్య అంటూ ధ్వనులతో చుట్టూరా వాతావరణం అంతా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిపోతుందండి. అంత బాగుంటుంది ఈ గంగా హారతి. ఇక్కడ నుంచి గంగామాత పూజ అలాగే హారతి నేను కవర్ చేసిందంతా కంప్లీట్గా పెడుతున్నాను. ఎవరైతే హరిద్వార్కి వెళ్ళి గంగా హారతి చూడలేని వాళ్ళ కోసం, ఇప్పటిదాకా చూడని వారి కోసం, చూడాలనుకున్న వాళ్ళ కోసం వీడియో లెంతీగా అయినా సరే పెడుతున్నాను, చూడండి. जय जय गंगे, जय हर गंगे.
सहायक नहीं है, ऐसे असहाय व्यक्तियों का कल्याण करने वाला तुम्हारे सिवा कोई दूसरा इस लोक में मैं नहीं देखता। हे मां गंगे, बचपन में स्तनों के दूध के समान तुम्हारा जल पीकर अविवेकी संगियों के साथ क्रीड़ा करने, विषय सुख लूटने मैं जल्दी ही बाहर चला गया। तुम्हारे तट पर स्थिर होकर न रह सका, फिर भी कहीं विश्राम शांति नहीं पा सका। हे मां, मैं बहुत दिनों से अशांत होकर भटकता रहा हूँ, कहीं सुख की नींद नहीं सोया। अतः ये दयाल हृदय श्री गंगा हर हर गंगे जय माँ गंगे, हर हर गंगे जय माँ गंगे। ओम जय गंगे माता, श्री जय गंगे माता। जो नर तुझको ध्याता, जो नर तुझको ध्याता, मनवांछित फल पाता। ओम जय गंगे माता, जय गंगे माता, श्री जय गंगे माता। जो नर तुझको ध्याता, जो नर तुझको ध्याता, मनवांछित फल पाता। ఓం జై గంగే మాత। ఈ పాటతో గంగా హారతి ఇస్తారు। ఈ పాట పెట్టకూడదండి వీడియోలో, అందుకని నేను మీకు తెలియాలని పాడాను। నాకు అంత పాడటం రాదండి। మనస్ఫూర్తిగా మాతను ఒకసారి తలుచుకుందాం। ఓం జై గంగామాత। చూసారు కదండి గంగామాత పూజ హారతి చాలా బాగుంది కదా। మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళి చూడండి। హారతి అనేది మార్నింగ్ టైం కూడా ఉంటుంది। సన్ రైజ్ టైమింగ్స్ చూసుకుని 1 అవర్ బిఫోర్ ఉండేలాగా చూసుకోండి। ఆపోజిట్గా కూర్చుంటే హారతిని చూడొచ్చు, అటు పక్కన కూర్చుంటే మాతని చూడొచ్చు। ఇదండి ఈ వీడియో గంగా హారతి మీద। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। మీరు ఇచ్చే సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతారు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।